హాయ్ హలో అందరికీ, నేను మీ ఐషా టైలర్స్. ఈరోజు వచ్చేసి మిషన్ నేర్చుకునే వాళ్ళకు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది వీడియో పెడతాను, చూడండి. బ్యాక్ పార్ట్కి ఫస్ట్ లైన్ గీసుకోవాలన్నమాట, ఒక 1/2 ఇంచు. తర్వాత బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఓకే, బ్లౌజ్ లెంత్ ఎక్కువ సాగదీయకూడదు, అలానే పెట్టేయకూడదు, కొంచెం లైట్గా పట్టుకోవాలి. అసలుకు ఖర్చు సైజ్ అసలుకు ఖర్చుకు నడుము అసలుకు టక్ కోసం ఇంత క్లాత్ ఎక్స్ట్రా పీస్. ఓకే, ఆమ్ రౌండ్ కాడ శంఖ భాగానికి పైన ఖర్చుకు. ఓకే, స్ట్రైట్ లైన్. ఓకే, షోల్డర్ అసలుకు ఖర్చుకు, ఈ పక్క షోల్డర్కి అసలుకు ఖర్చుకు. ఓకే, తీసి ఇప్పుడు మార్క్సింగ్ పెట్టుకో. స్క్వేర్ షేప్లో తీసుకోవాలి ఫస్ట్. షోల్డర్, ఓకే, నెక్, రౌండ్, ఇంకా కొంచెం. ఓకే, ఓకే, ఆమ్ రౌండ్ సైజ్ 1 ఇంచ్, 2.5 ఇంచెస్ సర్కిల్. మనం ఈ ప్లేస్ నుంచి తీసుకున్నప్పుడు సన్నగా లైన్ తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడికి కానీ ఆపకూడదు. కరెక్ట్ మనకు అసలు ఏడుకు వచ్చిందో అక్కడికే పెట్టుకోవాలి, కరెక్ట్ మార్కు. అప్పుడు మనకు ఆమ్ రౌండ్ మంచిగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షోల్డర్ జారేటప్పుడు, ఇప్పుడు ఇక్కడికి ఉంది కదా, ఇది కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా క్రాస్ తీసుకో, లైట్గా. అంతా కూడా అవసరం లేదు, పెన్ను జస్ట్ ఇలా క్రాస్ తీసుకుంటే మనకు భుజాలు జారవు అన్నమాట. ఓకే, మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.